హలో అండి, ఇంకొక గుడ్ అండ్ హెల్తీ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసింది హన్వి ఇంటి రుచులు. షుగరు, ఆయిల్ ఏమీ అవసరం లేకుండా ఇలా ఒకసారి స్వీట్ని అయితే ప్రిపేర్ చేసేసుకోండి. హెల్తీగా ఉంటుంది, అలాగే చిన్న పిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా తినేసేయచ్చు. టేస్టీగా సింపుల్గా కంప్లీట్ అయిపోయే ఈ స్వీట్ రెసిపీ వచ్చేసి కొబ్బరి బర్ఫీ. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ కొబ్బరి బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫెస్టివల్స్కి టెంకాయలు కొడుతూ ఉంటాం కదా, ఆ కొబ్బరి మొత్తం పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత చిన్న చిన్న కొబ్బరి ముక్కలు ఏమైనా ఉంటే మళ్ళీ ఒకసారి స్పూన్తో అలా కలిపేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఎక్కడ చిన్న చిన్న ముక్కలు లేకుండా అలా వీడియోలో చూపించిన విధంగా కొబ్బరి మొత్తం మెత్తగా అయితే అయిపోవాలి. తర్వాత ఒక కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. కొబ్బరి మొత్తం ఒక కప్ అయితే అయింది కదా, ఒక కప్పు కొబ్బరికి అదే కప్పుతో 3/4 కప్పు బెల్లం అయితే తీసేసుకోవాలి. ఒక కప్పు కొబ్బరికి 3/4 కప్పు బెల్లం అనేది స్వీట్నెస్ అయితే ఈక్వల్గా ఉంటుంది. స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకున్న వారు ఈక్వల్ క్వాంటిటీలో కొబ్బరిని బెల్లంని తీసుకుంటే సరిపోతుంది. తర్వాత గ్యాస్ మీద ఒక బాండి పెట్టేసి అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసి అందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించేసుకోవాలి. బాదము, జీడిపప్పును అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసేస్తున్నాను. దోరగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. ఇవే అని ఏం లేదు, ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా యూస్ చేసేసుకోవచ్చు. ఈ కొబ్బరి బర్ఫీ అనేది డైలీ ఒకటి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది, టేస్టీగా కూడా ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తుంటే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి. మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ అండ్ హెల్తీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా అయితే వచ్చేస్తుంది. తర్వాత అదే బండిలో ముందుగా 3/4 కప్పు బెల్లం అయితే పక్కన తీసి పెట్టేసుకున్నాం కదా, ఆ బెల్లంని బాండీలో వేసేసి టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ని అయితే వేసేసుకోవాలి. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అయితే కరిగించుకోకూడదు. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న కప్పు కొబ్బరిని అయితే అందులో వేసేయాలి. మొత్తం ఒకసారి బెల్లంలో కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. మంచిగా స్మెల్ అయితే వస్తుంది ఈ కొబ్బరి బర్ఫీ అనేది. ఈ బర్ఫీని డైలీ ఒకటి తీసుకోవడం వలన బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది, అలాగే హార్ట్ డిసీజెస్ని కూడా తగ్గించేస్తుంది. మరి ఇంత హెల్తీ అండ్ సింపుల్ స్వీట్ని మీరు కూడా ప్రిపేర్ చేసేసేయండి. బెల్లంలో కొబ్బరిని మిక్స్ చేసేసిన తర్వాత 5 మినిట్స్కి ఇలా కొబ్బరి మొత్తం దగ్గర పడిపోతుంది. మనం స్పూన్తో ఇలా కలిపేసుకునేటప్పుడు కొబ్బరి అనేది బాండీ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా సపరేట్ అయిపోయే టైంలో గ్యాస్ మీద నుంచి దించేసుకొని ఒక ప్లేట్లోకి ఒక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరిని మొత్తంని ఆ ప్లేట్లోకి అయితే వేసేసేయాలి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవడం వలన కొబ్బరి బర్ఫీ అనేది ప్లేట్కి అంటుకోకుండా ఎలా అయితే కట్ చేసుకుంటామో అదే షేప్లో అయితే వచ్చేస్తుంది. మనకు నచ్చిన షేప్లో ప్లేట్లోకి బర్ఫీని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. రౌండ్ షేప్ అయినా లేదంటే స్క్వేర్ షేప్ అయినా పెట్టేసుకోవచ్చు. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కొబ్బరి బర్ఫీ మీద గార్నిష్ చేసేసుకుంటే బర్ఫీ అయితే రెడీ అయిపోతుంది. ఈ బర్ఫీ మొత్తం చల్లారేంత వరకు పక్కనైతే పెట్టేసుకొని నాకు నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే కొబ్బరి బర్ఫీ అయితే రెడీ అయిపోతుంది. 15 మినిట్స్లో ఈ బర్ఫీ అనేది చల్లబడుతుంది. తర్వాత స్పూన్తో అయినా లేదంటే చాక్తో అయినా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. బర్ఫీ అనేది చాలా స్మూత్గా టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు నూనెను అయితే అస్సలు యాడ్ చేసుకోకూడదు. ఈ స్వీట్లో నెయ్యిని యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ స్వీట్లో బెల్లం అయితే యాడ్ చేసేసుకున్నాం కాబట్టి చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇంత హెల్తీ అయిన స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తుంటే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి. మన ఛానల్లో పోస్ట్ చేసే స్వీట్ రెసిపీస్ అలాగే కర్రీ ఐటమ్స్ మీకు నోటిఫికేషన్ లాగా అయితే వచ్చేస్తుంది. మీరు పచ్చి కొబ్బరితో ఎటువంటి స్వీట్ని ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేసేయండి. మరొక గుడ్ అండ్ హెల్తీ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తుంది హన్వి ఇంటి రుచులు.